పూర్తి స్థాయిలో లేదా ఎంత శాతం అయితే సాటిస్ఫైగా ఉన్నారో అనుకుంటున్నాను. 100% అంటే బాగా చదువుకున్నాడు చెప్పగలుగుతాడు. నేను చదువుకున్న నార్మల్ గా కట్టి, ఎందుకంటే అతి పేదరికంలో ఉండి మనం ఏదో బి క్లాస్ ఓ క్లాస్ అంటారు ఆ టైప్ లో మనం ఏదో ఈ రోజు కష్టపడి సంపాదించుకుంటే అనే ఉన్నాం కాబట్టి మేమైతే ఇప్పటివరకు అయితే ఎటువంటి కష్టాలు అయితే ఎదుర్కోవట్లేదు. ఎక్కువ నేనైతే హ్యాపీగానే ఉన్నానని ఖచ్చితంగా చెప్పాలండి. ఎందుకంటే కాంగ్రెస్ ఉన్నది 60-70 ఏళ్ళు పరిపాలించింది. ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత చాలా మంది అంటున్నారు చాలా డెవలప్ అయింది, కాంగ్రెస్ చేయింది, 60-70 ఏళ్ళు చేయింది, బీజేపీ చేసినారు అంటున్నారు. సో నేను కూడా చూశాను కాబట్టి, ఎందుకంటే 40 ఏళ్ళ నుంచి మా ఎమ్మెల్యేలో నాకు పేరు మాత్రమే తెలుసు, ఆయన ఎవరు ఈ మధ్య అందరూ బయటపడుతున్నారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాస్త కూస్తా అంటే తెలుగు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఓకే మా ఎమ్మెల్యే వచ్చి ఉండి తిరుగుతున్నారు మా ప్రాంతాలకు ఇప్పుడు తెలుస్తుంది. కానీ ఇంతకుముందు మన ఎమ్మెల్యే ఎవరు వస్తున్నారు పోతున్నారు ఓట్లేస్తున్నారు ఇల్లే జరిగిందని. బీజేపీ వచ్చిన తర్వాత అయితే దేశవ్యాప్తంగా నాకు తెలిసినంత వరకు అయితే బాగానే ఉంది. గొడవలు కూడా చాలా తక్కువ అయినట్టున్నారు, రేర్ గా జరుగుతున్నాయి. అక్కడ పాయలు కాబట్టి ఆ మధ్య 40 మంది అనుకుంటే ఇది అక్కడక్కడ జరుగుతున్నాయి. కానీ అంతకుముందు అయితే ఇక్కడ పడితే మన హైదరాబాద్ లో ఎన్ని అటాకులు జరిగాయి. సో నాకు తెలిసినంత వరకు అయితే బీజేపీ వచ్చిన తర్వాత పీస్ఫుల్ గా ఉన్నదని అయితే అనిపిస్తుంది. ఓకే, ఈ బీజేపీ పరిపాలనలో ఈ పని అయితే బాగుండు, ఎన్నో రోజుల నుంచి మన దేశానికి చీడ పొరుగులా పెట్టినటువంటి ఒక పని ఉంది, ఈ పని అయితే బాగుండు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఏమన్నా? లంచం ఇది ఒకటి పోవాలి, ఉచిత విద్య ఉండాలి, నిర్బంధ విద్య అంటారు కదా, నిర్బంధ విద్య ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు చదువుకోట్లేడు, ఎందుకు చదువు ఆపేశాడు, టీచర్ల ప్రాబ్లమా ఇంత తల్లిదండ్రుల ప్రాబ్లమా స్టూడెంట్ ప్రాబ్లమా? ఖచ్చితంగా మినిమం డిగ్రీ అని ఒక డైలాగ్ ఏదో మినిమం డిగ్రీ ఉండాలి, మినిమం డిగ్రీ అనేది చేసి ఉండాలి. మాక్సిమం ఎల్కేజీ టు పీజీ అంటారు కదా, అది చదవాలి. వాడు ఎందుకు చదవట్లేదు, చదవకపోతే వాడు చదివించాలి. ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజులు మాత్రం మరి దారుణం, అవి తగ్గించాలి ఖచ్చితంగా. ప్రతి ఇంటికి అని కదా వాడు చదువుకున్న దాన్ని బట్టి ఖచ్చితంగా వాడికి జాబ్ రావాలి. జాబ్ ఎందుకు రావాలి, వాడు విద్యా వైద్యం ఖచ్చితంగా మారాలి. 100% అంటే ఎలా ఉచితంగా కావాలనుకుంటున్నావా లేదంటే రేట్లు తగ్గించాలనుకుంటున్నావా? విద్యా వైద్యం అయితే ఉచితంగానే కావాలి బాబా. ఈ పథకాలు అనవసరం, పథకాలు తీసండి. ఈ పథకాలు ఇచ్చినా ఏమైంది, నేను బజార్ చదువుకున్నా, అరే ఇంకో 4 ఏళ్ళు అయితే ఏదో హ్యాండిక్యాప్డ్ కోటాలు ఉన్నా నేను ఇచ్చేస్తున్నారు. వాడికి ఏంటంటే ఏం చదవలేకపోయినా హ్యాండిక్యాప్డ్ కోటలో అంత పింఛన్ వస్తుంది కదా అనుకుంటాడు. అదే ఉచిత పథకాలు లేవనుకోండి, హ్యాండిక్యాప్డ్ అయితే ఏంటి, పలానోడు డిగ్రీ చదివి పీజీ చేసి సంపాదించుకుంటాడు, హ్యాండిక్యాప్డ్ అయితే నేను చదువుకోలేనా, ఇవన్నీ ఇచ్చడానికి కొంతమందికి అయితే మైండ్ సెట్ మారిపోద్ది కదా. సో ఉచిత పథకాలు మానేసి ప్రతి ఒక్కరిని మంచిగా ఉచిత విద్య ఉచిత వైద్యం ఉంటే వాడికి కూడా ఖచ్చితంగా జాబ్ రావాలి. ఇది ఏమంటారు వాటిని, కోటాలు ఉంటాయి కదా, కొన్ని కోటాలు, ఫ్రీ కోటాలు అంటే రిజర్వేషన్ కోటాలు కాకుండా అవి తీసేసి పేదోడు ఉంటాడు వాడికి, అతి పేదోడు చదువుకున్న జాబ్ లేకుంటారు అటువంటి వాళ్ళకి ఇవ్వాలి. ఏమైనా ఫ్రీకి ఇచ్చేటుంటే అటువంటి వాళ్ళకి ఇవ్వాలి. ఉద్యోగాలు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. పెద్ద కులాలు ఉన్నాయి, పెద్ద కులాల్లో అసలు తిండికి అనుకున్నాడు, వాడు చదువుకున్నాడు, చదువు లేని పరిస్థితిలో ఉన్నాడు, ఎందుకు చదివించలేదు, డబ్బులు లేదు కాబట్టి చదువుకోలేదు అంటున్నాడు. అటువంటి ఉచితంగా చదివించాలి, స్కూల్ ఫీజు కాలేజీ అన్ని ఫ్రీగా ఉండాలి, అటువంటి ఉద్యోగాలు కూడా ఇవ్వాలి. ఇకపోతే నెక్స్ట్ చూసుకుంటే రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని కొంతమంది మాట్లాడుతుంటారు, చాలా మంది నిపుణులు. అటువంటి అవసరం ఏమన్నా, ఒకవేళ అవసరం ఉంటే ఈ బీజేపీ ప్రభుత్వం వల్ల అవుతుందంటావా ఏమైనా మార్పులు చేర్పులు చేసే అవకాశం? ఇప్పుడు బీజేపీ చేంజ్ మళ్ళీ కాంగ్రెస్ చేసిందా మళ్ళీ మార్చేస్తారు కదా. సో అలా కాదు, కానీ రాజ్యాంగంలో మార్చాటి అయితే చాలా ఉన్నాయి. మనం చెప్పుకుంటూ పోతే 100 ఉంటాయి. అలా పేదోడికి చదువుకున్నాడికి డిగ్రీ కావాలి, అతి పేదవాడు అరే తినడానికి కూడా తిండి లేదు అనుకున్నాడు వానికి ఆర్థికంగా ఎదగటానికి మంచిగా చదువుకోవడానికి ఖచ్చితంగా ఇటువంటి సదుపాయాలు కావాలని కోరుకుంటున్నాను. పీఓకేని మళ్ళీ భారత్లో విలీనం చేసే చర్యలు తీసుకోవాలంటావా లేదంటావా? పీఓకే వస్తుందో రాదో కానీ వాళ్ళ చేతులకు అయితే పోయకుండా చూడాలి ఖచ్చితంగా. కాశ్మీర్ అయితే మనది ఇప్పటికి చెప్తున్నా, కాశ్మీర్ వాళ్ళు మనం ఇండియన్స్ కాదనే ఫీలింగ్ లో ఉన్నాం. మేము కాశ్మీరీ సపరేట్ దేశమే అన్నట్టుకున్నారు. పాకిస్తాన్ కాదు, మేము ఇండియన్ కాదు, మేము కాశ్మీర్ అనే ఫీలింగ్ తో. ఎందుకంటే రీసెంట్ గా ఈ గొడవ జరిగిన తర్వాత చాలా వీడియోలు చూసిన తర్వాత మేము కాశ్మీర్ అని అంటున్నారు, ఇండియన్స్ అని అనట్లేరు వాళ్ళు. సో అందుకనే అక్కడ గొడవలు పెరుగుతున్నాయి. మనం వాళ్ళు కనుక గట్టిగా మేము ఇండియన్స్ అని గట్టిగా వాళ్ళు ఉంటే ఎంత సపోర్ట్ దొరుకుతుందో చూడండి. ఇప్పటికీ ఆ చిన్న అటాక్ అఫ్ కోర్స్ అక్కడ జరిగే ఒక్కరిద్దరు ఉన్నారు, మిగతా రాష్ట్రాల వాళ్ళే అయినా కానీ ఇండియా మొత్తం కలిగింది కాశ్మీర్ కోసం. కానీ వాళ్ళు మాత్రం మేము ఇండియన్స్ కాదు, మేము కాశ్మీర్లో అనే ఉద్దేశంతో ఉన్నారు. ఆ భావన వాళ్ళ నుంచి పోయిందనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు మనతో ఉండే. ఆడ ఇంకో రీసెంట్ గా ఏదో చిన్న విషయం తెలిసింది, అక్కడ ఏదో చిన్న ప్రాంతం ఉందంట, మరి బల్చిస్తాన్ సంబంధించింది కావచ్చు. పీఓకే సపరేట్ ప్రధాని కూడా ఉన్నాడంట. ఏదో ఒక వీడియో చూసింది, సపరేట్ ప్రధాని అంటే పాకిస్తాన్ కాకుండా ఓన్లీ పీఓకే సపరేట్ ప్రధాని ఉన్నాడంట. సో జస్ట్ కోట్ల మంది కూడా లేరు, ఒక 50 lakhs ఏదో అంటున్నారు. మరీ 50 lakhs ప్రాధాన్యత అనేది కాక ఇది మాత్రం దారుణం. పీఓకే కాదు, అఖండ భారత్ చేయండి. మళ్ళీ ఏమేమి ఇంతకుముందు మనలో ఇండియాలో ఉన్నాయి అన్ని కలిపి మళ్ళీ కలిపి అఖండ భారత్ చేసి పడండి, చక్కగా ఎక్కడో సెటరేట్ అయిపోతారు.